బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ నుంచి శంఖారావం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభలో 5 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటించనున్నారు. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తుక్కుగూడ జనజాతర సభ ప్రాంగణాన్ని సందర్శించి సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సభకు దాదాపుగా 10 లక్షల మంది ప్రజలను సమీకరించాలని పార్టీ అంచనాలు వేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ నుంచి శంఖారావం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభలో 5 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటించనున్నారు. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తుక్కుగూడలో జరగబోయే సభని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుందా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇదొక సెంటిమెంట్ కూడా అనుకోవచ్చా తుక్కుగూడలోని సభ? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బహిరంగ సభ కాంగ్రెస్ నిర్వహించబోతా ఉంది. ఈ నెల 6న తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి ఈ జన జాతర ఏదైతే జాతరకు సంబంధించినటువంటి బహిరంగ సభలో పెద్ద ఎత్తున కూడా 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతా ఉన్నారు. దాదాపు 60 ఎకరాల మైదానంలో ఈ యొక్క సభను నిర్వహించబోతా ఉన్నారు. దాదాపుగా కూడా 10 లక్షల మంది జనాన్ని సమీకరించాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందుకే అక్కడికి వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 6 గ్యారెంటీలను ఎక్కడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వేదిక ద్వారా జనానికి చేరవేశారో అదేవిధంగా ఇప్పుడు 5 గ్యారెంటీలను కూడా ప్రజలకు చేరవేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. దాదాపుగా కూడా 10 లక్షల మందిని సేకరించి 10 లక్షల మందితో పెద్ద ఎత్తున కూడా ఈ సభ నిర్వహించబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా తుక్కుగూడ ఈ సభకు సంబంధించి మనం చూసుకుంటే అగ్రనేతలు రాబోతా ఉన్నారు. ఇటు సోనియా గాంధీ కావచ్చు, ఖర్గే, అదేవిధంగా రాహుల్, ప్రియాంకతో పాటుగా ఇతర నాయకులు కూడా ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికే ఐటీ మినిస్టర్ అయినటువంటి దుద్దుర్ల శ్రీధర్ బాబుతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఇటు బట్టి కూడా వెళ్ళడం జరిగింది. నేరుగా సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను దగ్గరుండి కూడా వాళ్ళు చూసుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సమయం మరొక 2 రోజుల పాటుగా 2 రోజుల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సభ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో దగ్గరుండి కాంగ్రెస్ నేతలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇది ఒక మంచి సభగా నిలవాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచించినట్టు తెలుస్తుంది. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా సహకరించబోతా ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా కూడా 1000 మంది నుంచి 5000 మంది ప్రతి నియోజకవర్గం నుంచి ఈ సభకు తరలించే విధంగా ప్లాన్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్క నాయకునికి దాదాపుగా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ మరుమూల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటుగా ప్రజల్ని ఈ యొక్క మీటింగ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ నేపథ్యంలో కూడా 60 ఎకరాల మైదానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి వేసవి కాలం కావడంతో సాయంత్రం సమయంలో ఈ సభను నిర్వహించబోతా ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా తాగునీటి సమస్యలు కావచ్చు, లేదంటే అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. తాగునీటికి కావచ్చు, ఇతరత్ర ట్రాఫిక్ అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏర్పాట్లను దగ్గరుండి చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఈ యొక్క సభలో అందించేందుకు కూడా కాంగ్రెస్ అన్ని విధాలుగా సహకరించబోతా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాబోతున్నటువంటి ఇటు రాహుల్ కావచ్చు, ప్రియాంక కావచ్చు, అటు అగ్రనేతలైనటువంటి కాంగ్రెస్కి సంబంధించి ఇటు సోనియా గాంధీ, ఖర్గే రాబోతున్న నేపథ్యంలో కూడా ఈ 5 గ్యారెంటీలు తెలంగాణ వేదికగా దేశమంతా తెలియాలి అన్నటువంటి విధంగా కూడా ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉంది లక్ష్మీనాథ్. అయితే ప్రణయ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ద్వారా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్లో పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ సంపాదించుకోవడానికి ఈ సభ అంకురార్పణ చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడే కాకుండా ఈ ఇంపాక్ట్ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కేంద్ర అధినాయకత్వం మొత్తం కూడా ఈ సభకు రానున్న నేపథ్యంలో
ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే ఇటు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా తెలంగాణ వేదిక ద్వారానే ఈ 5 గ్యారెంటీలు ప్రజలందరికీ తెలవాలి అన్నటువంటి యాంగిల్లో కూడా అగ్రనేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో గతంలో 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక్కొక్క గ్యారెంటీని ఒక్కొక్క సభలో పెట్టి ఒక్కొక్క సభ నుంచి ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశారు. ఆ సభలో చేరవేసినటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రైతులకు సంబంధించిన డిక్లరేషన్ వరంగల్లో జరిగింది, విద్యార్థులకు సంబంధించి స్టూడెంట్ డిక్లరేషన్ తుక్కుగూడలో జరిగింది. సో మరొక సభ ఇంకో ప్రాంతంలో ఇట్లా 1-2 కాదు, దాదాపు 5-6 సభలు పెట్టేసి 5-6 సభలలో ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే జనాలకు చేరవేసేటువంటి ప్రయత్నం చేశారో ఇప్పుడు తుక్కుగూడలో జరిగేటువంటి ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఈ యొక్క సభకి సంబంధించి కూడా దాదాపు 5 గ్యారెంటీలు దేశమంతా తెలిసే విధంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఆలోచన అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ 5 గ్యారెంటీలు తెలియాలి, ఖచ్చితంగా రాబోతున్నటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటున్నాము తెలంగాణలో, అదేవిధంగా ఇప్పుడు మరొక 5 హామీలను మేము ఇవ్వబోతా ఉన్నాం, ఈ హామీలను కూడా కేంద్రంలో మేము వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాము అన్నటువంటి దిశగా కూడా ఈ వేదిక ద్వారా చెప్పాలన్నటువంటి ఆలోచనలో చూస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ అదే తరహాలో పనులు చేస్తూ ఉన్న నేపథ్యంలో బీజేపీని తలదన్నే విధంగా ఈ 5 గ్యారెంటీలు ప్రజలందరికీ అందాలి అన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే ఈ వేదిక ద్వారానే బెస్ట్ వేదిక అవుతుంది అన్నటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. లక్ష్మీనాథ్ అయితే సునీల్, ముఖ్యంగా ఈ సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ పార్టీలో ఏ పార్టీని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధినేతలు కానీ అగ్రనేతలు కానీ టార్గెట్ చేసే అవకాశం ఉంది? బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్కి అంత పెద్ద ఉనికి లేదు అనేది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే పార్టీలు ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే కాంగ్రెస్లో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. దాదాపుగా 4 ఎంపీ అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు కనుక ఖచ్చితంగా గెలిచే స్థానాలు కాంగ్రెస్కు ఉన్న పరిస్థితుల మేరకు సో కంప్లీట్గా కూడా బీజేపీతో ఫోకస్ ఉండబోతా ఉంది, బీజేపీతోనే ఫైట్ ఉండబోతా ఉంది కాంగ్రెస్కి అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అంటేనే ఖచ్చితంగా బీజేపీ కేంద్ర అధికార పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో టార్గెట్ అంతా కూడా బీజేపీ ఓరియంటెడ్గా ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్కి 1 లేదా 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి కనుక కంప్లీట్గా కూడా బీజేపీ టార్గెట్గానే కాంగ్రెస్ వెళ్ళబోతూ ఉంది. సో బీజేపీ ఇచ్చేటువంటి ఆ గ్యారెంటీల కన్నా అద్భుతమైనటువంటి గ్యారెంటీలు ప్రజలకు చేరవేర్చాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ఆలోచించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ప్రతి అభ్యర్థిని కూడా 17 స్థానాలకు గాను ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఆలోచించి మరీ అనౌన్స్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ కూడా గెలిచే సీట్ను ఖచ్చితంగా కాపాడుకోవాలి, అందులో ప్రధానంగా మెదక్ సీట్ను ఖచ్చితంగా కాపాడుకోవాలి అన్నటువంటి యాంగిల్లో కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, 10 లక్షల మంది ఏదైతే కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఈ యొక్క 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశం చేరవేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా అగ్రనాయకత్వం చూస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కంప్లీట్లీ ఫైట్ అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే పార్లమెంట్ ఎన్నికల్లో ఉండబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. లక్ష్మీనాథ్ అయితే ప్రణయ్, ఇప్పుడు మీరు చెప్పినట్లు విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయినప్పటికీ కూడా ఎండ ఒక్కపోత అనేది విపరీతంగా ఉంటుంది. మరి ఎటువంటి జాగ్రత్తలు అక్కడ తీసుకుంటున్నారు? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసలే ప్రస్తుత పరిస్థితి రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని హైటెన్షన్ ఉన్న రోజులు ఇవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ ఆంక్షల్ని ఏ రకంగా పోలీసులు అక్కడ చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే దాదాపు కూడా 60 ఎకరాల్లో 10 లక్షల మందికి వచ్చేటువంటి జనాన్ని పోగు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వచ్చేటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా, అంతేకాకుండా రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొదటి అంశాన్ని తీసుకోబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇటు ఏదైతే ఈ యొక్క వేసవి సమయంలో సాయంత్రం సమయం అయినప్పటికీ కూడా ఉక్కపోతూ ఉంటుంది కనుక దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కూలర్లను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వివిఐపీ గ్యాలరీ కావచ్చు, జనరల్ పబ్లిక్కి సంబంధించిన గ్యాలరీస్లలో కొంత కూలర్స్ను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తాగునీటికి సంబంధించి వాటర్ ప్యాకెట్లకు సంబంధించినటువంటి డ్రమ్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ డ్రమ్స్లలో ఫుల్లీ కూడా వాటర్ ప్యాకెట్, కూల్ అండ్ వాటర్ ప్యాకెట్స్ కూడా పెట్టబోతా ఉన్నారు. ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళకు వేసవి సమయంలో మనకి ఎంత తాగినప్పటికీ కూడా వాటర్ అనేది చాలా నీడ్ కనుక వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా రాకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అండ్ కంప్లీట్లీ ఏంటి అని అంటే వచ్చేటువంటి వాళ్ళకు ట్రాఫిక్తో పాటుగా మళ్ళీ సురక్షితంగా వెళ్ళేటువంటి అవకాశాలు, మనం సురక్షితంగా వెళ్ళాలి, వచ్చినటువంటి వాళ్ళు సురక్షితంగా వెళ్ళేందుకోసం కూడా ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తును కూడా పెడతా ఉన్నారు. దాదాపు కూడా ఒక 5 నుంచి 6 వేల మంది పోలీసులు కూడా ఆ సరౌండింగ్లో ఉండబోతా ఉన్నారు. సిటీ నుంచి వచ్చేటువంటి అవుట్స్కట్స్ వెహికల్స్ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా సభా ప్రాంగణానికి కొంత డిస్టెన్స్లోనే పోలీసులు వాహనాన్ని డైవర్ట్ చేయబోతా ఉన్నారు. కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను కూడా పెట్టబోతా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఈ మేజర్గా ఈ సమ్మర్లో కనుక ఈ సమ్మర్లో పెద్ద ప్రాబ్లం ఏంటి
అంటే వాటర్కి సంబంధించిన ప్రాబ్లం, డిహైడ్రేషన్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది కనుక సో దానికి సంబంధించి స్పెషల్లీ ఒక మెడికల్కి సంబంధించినటువంటి టీమ్ని కూడా అక్కడ పెట్టబోతున్నారు. ఎందుకంటే చాలామంది పబ్లిక్ వస్తారు అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటుగా కొంత పుషింగ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కనుక సో కొంత తొక్కిసలాటలు ఇట్లాంటివి అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కనుక అట్లాంటివి అయినప్పుడు కూడా అత్యవసర పరిస్థితుల్లో మళ్ళీ సిటీకి ఎంటర్ చేయాలంటే కొంత ఇబ్బంది కనుక ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా సభా ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలన్నటువంటి సభా ప్రాంగణంలోనే ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అందుకే దాదాపు 60 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా బారికేట్లను కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లను దగ్గరుండి మరి మంత్రివర్గమే చూస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.